ప్రధాని మోదీ కర్నూలు పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నవ్యాంధ్రలో నవశకానికి నాంది పలికిందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు జోరందుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో టీడీపీ విధానాలపై ప్రధాని మోదీకి తాము ఒక మెమోరాండం ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మెమోరాండం కూడా ప్రధాని కర్నూలు పర్యటనలో ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే టీడీపీ ప్రచారాన్ని వెంటనే ఖండించింది. అసలు ఇంతకీ విషయం ఏమంటే, మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయన స్వాగతం పలికేందుకు అధికార పార్టీ సహా స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేత విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు జెడ్పీ చైర్మన్ కూడా ఆహ్వానాలు అందాయి. ఆ ఆహ్వానం మేరకు మోదీకి స్వాగతం పలికేందుకు వారు వచ్చారు. ప్రధానికి పుష్పగుచ్చం ఇచ్చారు. వారు ఆ తరువాత మీడియా ముందుకొచ్చి తాను ప్రధాని మోదీకి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ విధానాలపై వినతి పత్రంతో ఫిర్యాదు చేశామని చెప్పుకున్నారు. అయితే టీడీపీ నాయకులు వెంటనే దీనిని ఖండించారు. వారు కేవలం ప్రోటోకాల్ ప్రకారం వచ్చి ప్రధానికి పుష్పగుచ్చం మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వైసీపీ నేతలు ప్రధానికి వినతి పత్రం ఇచ్చామని చెప్పుకున్న వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? ప్రధానికి వారు నిజంగానే వినతి పత్రం ఇచ్చారా? ఇస్తే ఆ వినతి పత్రాన్ని స్వీకరించింది ఎవరు? తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని కోరింది. ఒకవేళ వైసీపీ నేతలది వినతి పత్రం విషయంలో ఫేక్ ప్రచారమే అని తేలితే సీరియస్ గా చర్యలు తప్పవని కేంద్ర వర్గాలు హెచ్చరిస్తున్నాయి.